హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ కిటిస్ ఛానల్. నేను మీ హేమలత. ఏంటండి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నా. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక అంటే మార్నింగ్ 8:30 నుంచి ఆఫ్టర్నూన్ 12:30 వరకు ఈ వ్లాగ్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకొక మాట, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. పిల్లల్ని అయితే మార్నింగ్ 5:30కే లేపాను. ఎగ్జామ్స్ అవుతున్నాయి, అందుకే చదివిద్దామని చెప్పేసి ఇంకా వాళ్ళని చదవమని చెప్పేసి నేను ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ చెప్పాలంటే మార్నింగే దీపం పూజ అయిపోతుంది, కానీ ఈరోజు లేట్ అయిపోయింది. సరే ఇంకా పిల్లలు వెళ్ళిపోయాక ప్రశాంతంగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఆగిపోయాము. ఇంకా టిఫిన్లోకి అయితే ఇడ్లీ పెట్టాను. బొంబాయి చట్నీ అయితే చేస్తున్నాను. అక్క అయితే క్యారేజ్లో వండుతారు కదా, క్యారేజ్ వండుతున్నారు. పిల్లలైతే ఈరోజు ఎగ్ రైస్ చేయమని చెప్పారు క్యారీస్కి. ఇంకా మా ఆయనకి పిల్లలకి తాగడానికి అంబలు చేస్తున్నాను. మేము తాగడానికి టీ పెట్టాను పక్కన. టిఫిన్ మొత్తం రెడీ అయిపోయాక పిల్లలకైతే తినిపించాను. వాళ్ళకి వాటర్ బాటిల్స్ అవి పట్టేసి స్నాక్స్ అయితే పెట్టేశాను. వాళ్ళని రెడీ చేయడం ఒకటే ఉంది. ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేశాను. వాళ్ళకి బాదం పప్పులు కూడా ఇచ్చాను తినడానికి. ఇంకా వాళ్ళ డాడీ రాగానే స్కూల్కి అయితే పంపించేశాను పిల్లల్ని, ఎగ్జామ్ బాగా రాయండి అని చెప్పేసి. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక పూజ అయితే చేసుకున్నాము అక్క నేనునా. ఇంకా మా పూజ కంప్లీట్ అయిపోయాక టిఫిన్ అయితే తినేసాము అక్క నేను. 9 అయిపోయింది అప్పటికే. అట్లా వేసేసాను అక్కకి నాకునా. మా టిఫిన్ అయితే చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం వంటకి రెడీ అవ్వాలి. ఏం వండాలా అని ఆలోచిస్తుంటే మా హస్బెండ్ చెరువు చేపలు తెచ్చారు, బంగారు పాపలంట. ఫ్రెష్గా ఉంది చేప. ఇంకా చేపనైతే పసుపు ఉప్పు నిమ్మకాయ వేసి శుభ్రంగా కడిగేసాను. చెరువు చేప కదా, కొంచెం స్మెల్ ఎక్కువ వస్తుంది, అందుకనే ఎక్కువ సార్లు అయినా నీట్గా క్లీన్ చేసుకుంటాను. రైస్ కూడా నానబెట్టేసాను. ముందుగా 1/2 అవర్ ముందు నానబెట్టుకొని ఉంచుకుంటాను. రైస్ కడిగిన వాటర్ అయితే ఉంచాను. లాస్ట్లో ఒకసారి చేపలను కడగడానికి రైస్ వాటర్తో కడిగితే కొంచెం నీచు స్మెల్ పోద్ది అనమాట. చేపల పులుసు అయితే పెడుతున్నాను. పులుసు కోసం అని చెప్పేసి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా మసాలా కోసం ఏ సామాన్లు వేసానంటే ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, ఒక చెక్క, ఒక పువ్వు, మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతులు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసాను. కొంచెం గసగసాలు, 2 ఎండుమిర్చి, 2 ఉల్లిపాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉంటుంది ఎప్పుడు ఫ్రిడ్జ్లోని. 15 డేస్కి ఒకసారి గ్రైండ్ చేసుకుంటాం అనమాట. వెజ్ కూరల్లో కూడా వేసుకుంటాం కదా, అందుకని చెప్పేసి ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచుకుంటాము 15 డేస్కి ఒకసారి. చేపలు అయితే క్లీన్ చేసాను కదా, ఆ చేపల్లోని కొంచెం పసుపు, ఉప్పు, కారం, కొంచెం ఆయిల్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 నిమ్మకాయ వేసి బాగా కలిపేసి ఒక పావు గంట సేపు పక్కన పెట్టేశాను. మసాలా అది రెడీ చేశాను కదా, ఇంక చేపల పులుసు కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆయిల్ అయితే వేసి కొంచెం ఆనియన్స్ని 2 పచ్చిమిర్చి వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసాను. దానిలో తర్వాత మనం ప్రిపేర్ చేసాం కదా, ఆ మసాలాని అయితే యాడ్ చేసి కాసేపు అయితే వేపేసాను, ఒక 5 నిమిషాలు. దానిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒక 2 నిమిషాలు వేయించేసాను. కొంచెం సాల్ట్ వేసుకుంటే బేగా వేగిపోతుందని చెప్పేసి. ఇప్పుడు మసాలా అయితే వేగిపోయింది కదా, ఇప్పుడు దానిలోనే 3 టమాటాలని మిక్సీ పట్టేసి అయితే వేసి ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేశాను. దానిలోనే ఇంకా పసుపు, ఉప్పు, కారం వేసి పులుపు అయితే వేసాను. పులుపు మనకు నచ్చినంత వేసుకోవచ్చు, ఎందుకంటే ఒక్కొక్కరు ఎక్కువ తింటారు, ఒక్కొక్కరు తక్కువ తింటారు పులుపు, అందుకే మనకు టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. పులుపు బాగా మరిగిపోయాక ఇంకా మనం చేపలు కలిపి పెట్టుకున్నాం కదా, ఆ చేపలను అయితే యాడ్ చేసుకుని ఒక 10 నిమిషాలు, పావు గంట కానీ మూత పెట్టి వదిలేయాలి. ఆ పులుపు చేపలకు బాగా పడుతుంది కదా. పావు గంటలో చేపలు ఉడికిపోతాయి కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఒక పక్క అన్నం కూడా పెట్టేశాను. నాన్ వెజ్ ఎప్పుడున్నా సరే నేనైతే రాగి సంగటి చేస్తాను మా హస్బెండ్ కోసం. కంపల్సరీ ఉండాలన్నమాట రాగి సంగటి అయితే. అన్నం కూడా ఉడికిపోతుంది. ఇంకా అన్నం కూడా వార్చేసాను. నేనైతే ఫస్ట్లో రాగి సంగటి చేసినప్పుడు అది నాకు చేయడం రాదనమాట సరిగ్గా. అదేదో బ్రహ్మ విద్యలాగా అనిపించేది నాకు. కానీ చేస్తూ చేస్తూ అలా అలవాటు అయిపోయి ఇప్పుడు నేనే పర్ఫెక్ట్గా చేస్తున్నాను. ఏదైనా మనకి ఏదైనా పని వస్తే అది చాలా ఈజీగా ఉంటుంది. అదే రాని పని అనుకోండి, అదేదో పెద్ద పనిలాగా అనిపిస్తుంది. అందరికీ అంతే కదా. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళినంత వరకు మనకి ఏ పని అవ్వదు అసలు. వాళ్ళని పంపించాక గంట పైన 10 నిమిషాల్లో చేసుకోవచ్చు, కానీ వాళ్ళు ఉంటుండగా 10 నిమిషాల పని కూడా గంట చేయాల్సి వస్తుంది.
రాగి సంగటి కూడా చేయడం పూర్తి అయిపోయింది. దీన్ని అయితే హాట్ బాక్స్ లో తీసేస్తాను. మా హస్బెండ్ వచ్చినప్పటికి కొంచెం వేడిగా ఉంటది కదా. నాకైతే ఇది వేడిగా ఉంటేనే ఇష్టం. చల్లారిపోతే తినబుద్ధి లేదు. కానీ నేను తిన్న టైంకి చల్లారిపోద్ది. అందుకనే నేను ఎక్కువ చేయను. రాగి సంగటి చేసినప్పుడు పిల్లలు కూడా తింటారు చాలా ఇష్టంగా. తినిపించేస్తే ఇంకా బాగా తింటారు. నేనైతే పిల్లలకి ఇప్పటి నుంచే ఇలాంటివి అలవాటు చేస్తాను. ఎందుకంటే వాళ్ళు తిన్న టైంకి వాళ్ళంతట వాళ్ళే అడిగి తినేలాగా అలవాటు చేస్తున్నాను. మాకు వద్దమ్మా అని చెప్పేసి అనకుండా. మ్యాక్సిమం పిల్లలు తినేస్తారు, ఇబ్బంది పెట్టరు అసలు. ఇంక ఇప్పుడు నాన్ వెజ్ వచ్చేసి అంత తిన్నామేమో ఒక 10 డేసే తింటాము. ఆ తర్వాత తినము. ఎందుకంటే దేవి నవరాత్రులు వస్తున్నాయి కదా. అందుకే ఆ 9 రోజులు తినము. అంటే ఇంట్లో అందరూ తింటారు కానీ మా అక్క నేనే తినము. మా కోసం వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి వాళ్ళకైతే వండేస్తాము, మేమే తినము. ఆ తర్వాత ఇంకొక 15 డేస్ తింటాము. ఆ తర్వాత దీపావళి స్టార్ట్ అయిపోతుంది కదా. కార్తీక మాసం కూడా స్టార్ట్ అయిపోద్ది. ఇంకా అప్పుడు కూడా నాన్ వెజ్ తినము. కరెక్ట్గా 1 మంత్ తినము, కార్తీక మాసం ఎండింగ్ వరకు. అంటే మామూలు అప్పుడు తినేసినా ఇలాంటి ఇంపార్టెంట్ డేస్లో తినకపోతే కొంచెం మంచిదని చెప్పేసి మానేయడం అంతే. ఇప్పటికి 7 years అవుతుంది కార్తీక మాసంలో నాన్ వెజ్ మానేయడం. మా అక్క కూడా చేపల పులుసు చాలా బాగా పెడుతుంది. నాకు చాలా ఇష్టం అది చేసింది. స్మెల్ భలే ఉంటుంది. ఇదిగోండి మధ్యాహ్నం లంచ్లోకి వంట అంతా కంప్లీట్ అయిపోయింది. అన్నము, ఇంకా చేపల పులుసు, రాగి సంగటి. సరే అండి, ఇక ఉంటాను. ఈవేళ వ్లాగ్ అయితే నాది ఇలా కంప్లీట్ అయింది. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకున. మీలో ఎవరికైనా వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.